భావింప సకల సంపద రూపమదివో. ఈరోజు మరి మన కబుర్లు ఏంటంటే, నేను ఈరోజు మార్నింగ్ యాజ్ యూజువల్గా రెగ్యులర్గా చేసే పనులేంటో మీకు ఈ వ్లాగ్లో ఒక మంచి రెసిపీతో ఎండ్ చేస్తాను, కాబట్టి ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఇక్కడ వచ్చేసి నేను దోశ చేశాను, అదే చెప్తున్నాను. ఒక 3 to 4 ఇంగ్రీడియంట్స్తో టొమాటో పచ్చడి చాలా టేస్టీగా అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. అస్తమానం నిలవ పచ్చళ్ళు టమాటోతోనే పెట్టుకోవాలి అని అనుకుంటే అది మనకి కుదరదు కదా. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. కాబట్టి ఇన్స్టెంట్గా ఈ టొమాటో పచ్చడి అయితే మీకు టేస్ట్లో ఏమాత్రం తగ్గదు. అట్ ద సేమ్ టైం ఒక 15 to 20 డేస్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుంది. నేను దగ్గరగా 1/2 kg టొమాటో కడిగి ఆరబెట్టుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసి టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధానంగా. ఇలా ముక్కలు ప్యాన్లో వేసుకొని కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు, లైట్గా ఉప్పు కూడా వేస్తే టొమాటోస్ అనేవి ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఇదే టొమాటో పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మరి నా ప్రాసెస్లో చేస్తే దీని ఒక యూనిక్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత టొమాటోలు అనేవి వాటర్ రిలీజ్ చేస్తాయి. ఆ స్టేజ్లో మూత పెట్టుకుని ఫ్రై అవ్వనిస్తే కొంచెం వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. టొమాటోలు లోకల్ టొమాటోలు తీసుకుంటే చాలా మంచిది, హైబ్రిడ్ కంటే పచ్చడి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా బాగా ఫైన్గా మెత్తగా అయ్యేంత వరకు టొమాటోలు అనేది కుక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పలుకుంది కాబట్టి నేను ఇంకొక 10 minutes లిడ్ పెట్టి కుక్ చేస్తాను. నేను అప్లోడ్ చేస్తున్న వాట్ ఐ ప్యాక్ ఫర్ లంచ్ బాక్స్ సిరీస్ ఇలాంటివి కనుక నచ్చినట్లయితే నేను ప్రాసెస్ అనేది ఎలా ఈజీగా చేస్తాననే టిప్స్ ట్రిక్స్తో కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఏదో ఒకలా లంచ్ బాక్స్ ఒక ఫ్రై చేసి రైస్ పెట్టేసి ఇచ్చేయడం కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా అలానే తినే వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ కలిగేలా అట్ ది సేమ్ టైం న్యూట్రిషన్ వాల్యూస్ ఏమీ తగ్గకుండా లంచ్ బాక్స్ అనేది ఎలా ప్యాక్ చేసుకోవాలి అనేది చెప్తాను ఆ వీడియోస్లో. ఇంకా మరి టొమాటో పచ్చడి విషయానికి వస్తే ఇప్పుడు చూసారా టొమాటో అనేది ఫుల్గా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన స్టేజ్లో మనం ఏం చేయాలి అని అంటే స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి టొమాటోస్ అన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అలానే అందులోకి కారం, ఇంగువ, అలానే ఆవాలు మెంతులు వేయించి ఫ్రై చేసి పౌడర్ చేసిన ఆవాలు మెంతులు పౌడర్. ఇప్పుడు బాగా చల్లారిన టొమాటోని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక థిక్ పేస్ట్ వచ్చేంత వరకు ఆ టొమాటోని బ్లెండ్ చేసుకోవాలి. చాలామంది ఇదే టొమాటో పచ్చడికి వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు అది మిక్సీ చేసి అలానే పోపు దినుసులు కూడా వేసుకుని చేసుకుంటారు. అలా అంత టేస్టీగా అనిపించదు నాకైతే. మరి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇలా మంచిగా థిక్ పేస్ట్ వచ్చేంత వరకు టొమాటో గ్రైండ్ చేసుకున్నాక సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇంగువ, ఒక 1/2 స్పూన్ ఇంగువ, అలానే మనకి పచ్చడికి సరిపోయేంత కారం. ఇంచుమించుగా నేను 1/2 kg టొమాటోలు కాబట్టి ఒక 3 to 4 స్పూన్స్ పడుతుంది కారం. మీ కారం లెవెల్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వేసుకోవచ్చు. కొంచెం కారం లైట్గా వేడెక్కుతోంది అనే స్టేజ్లో మంచిగా మిక్స్ చేసుకుని అప్పుడు మన గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని మొత్తం ఈ కారంలో వేయాలి. కారం అనేది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ టొమాటో పేస్ట్ని కారంలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఒక 5 to 10 minutes. ఇంగువ, కారం ఈ టొమాటో పచ్చళ్ళలో కలిసేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ చేస్తుంది. కొంచెం పచ్చళ్ళు అన్నాక లైట్గా ఆయిల్ పడుతుంది, అలానే టూ మచ్ ఆయిల్ అవసరం లేదు ఈ పచ్చడికి. 4 ఇంగ్రీడియంట్స్తో టమాటో పచ్చడి ఎంతో టేస్ట్ అనేది ఇస్తుంది. యాక్చువల్గా ప్రతి దానికి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అనేది ఒక పెద్ద మిత్. ఉప్పు, కారం, టొమాటో, ఇంగువ, అలానే ఆవాలు, మెంతులు, కుండ నూనె, వీటితో టొమాటో పచ్చడి చేసి చూడండి, ఒక యూనిక్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కారం వేసిన తర్వాత ఈ టొమాటో వేసిన తర్వాత మంచిగా ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే పచ్చడి అనేది ఉడుకు పట్టడం స్టార్ట్ అయ్యేంత వరకు.
ఇలా పచ్చడి వేగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్లో వేసిన ఆయిల్ అనేది లైట్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి టొమాటోలో ఉన్న పచ్చదనం అంతా పోయి మంచిగా టొమాటో పచ్చడి దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టిన పౌడర్, అది ఎంతో అవసరం లేదు, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటే పచ్చడికి మంచి కమ్మదనం అనేది ఇస్తుంది. ఈ స్టెప్ అనేది అస్సలు మిస్ చేయొద్దు ఈ టొమాటో పచ్చడిలో. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుని టొమాటో పచ్చడికి సాల్ట్ అవి కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే. మీకు ఖచ్చితంగా ఆయిల్ అనేది సైడ్స్లో రిలీజ్ అవుతుంది, అప్పుడు టొమాటో పచ్చడి రెడీ అయినట్లు. ఖచ్చితంగా మీరు ఇలా మంచిగా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఇంకా టొమాటో పచ్చడి అనేది బాగా మిక్స్ అవుతుంది ఈ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయింది కాబట్టి ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారే కొద్దీ దగ్గర పడుతుంది కాబట్టి మనం వేడి మీద స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టొమాటో పచ్చడి అనేది దగ్గరగా అయిపోతుంది. అప్పుడు ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 to 25 days అనేది ఖచ్చితంగా ఈ పచ్చడి అనేది ఉంటుంది. అంటే ఈ లోపు మీరు ఉంచారనుకోండి, ఎలాగో ఇది నచ్చి టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి ఆరెల్స్ అన్నంలోకి కొంచెం నూనె వేసుకొని అన్నంలో కలుపుకుని తింటే అసలు చాలా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. మరి మీకు కనుక ఇలాంటి వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీరవాణి కబుర్లు. బాగా చల్లారిన తర్వాత ఒక స్టీల్ ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకుని చూసారా పచ్చడి అనేది ఆల్రెడీ దగ్గరగా అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒకసారి టేస్ట్ చేయడమే.